టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఎన్నికల శంఖరావాన్ని పూరించారు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తలనీలాలను సమర్పించిన అనంతరం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పిలిస్తే పలికేలా ప్రజల కోసం పనిచేశానని, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూపించి ఎన్నికలకు వెళ్తానన్నారు. రెండేళ్లు కూడా గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ప్రారంభించాం. అంతకు ముందు జక్కంపూడి జనపాట ద్వారా ప్రజల్లోకి వెళ్ళాం. ఆ తర్వాత ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ప్రతి ఇంటికి వెళుతూ వాళ్ళకి మా ప్రభుత్వంలో మేము అందించినటువంటి కార్యక్రమాలు ఏంటో చెప్పాం. ఆ గ్రామంలో మేమేం చేసామో వివరించాం. ఎక్కడా ఊరికినే లేనిపోని కబుర్లు చెప్పలే, చేసిందేంటో వివరంగా ప్రతిదీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో వేసి ముద్రించి వాటిని ప్రతి ఒక్కరి చేతిలోని పెట్టి గత ప్రభుత్వంలో ఆ గ్రామంలో ఏం జరిగింది, ఇవాళ మన ప్రభుత్వంలో ఏం జరిగింది, గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలంతా ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందంతా, వీటన్నిటినీ కూడా వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు తిరిగి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయని చెబితే వాటిని నేర్చు చేసుకుని వచ్చి దానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని పెట్టి మళ్ళీ ఆ గ్రీవెన్సెస్ అన్నిటినీ కూడా సార్ట్అవుట్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక టీముని పనిచేస్తా ఉంది. మొత్తంగా ఈ 5 ఏళ్ల పాలన 5 ముక్కల్లో 5 మాటల్లో చెప్పాలి అని అంటే 1158 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 1146 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించాం. 20,178 మందికి ఇళ్ల పట్టాలు అందించాం. రెండేళ్లు కూడా గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ప్రారంభించాం. అంతకు ముందు జక్కంపూడి జనపాట ద్వారా